ఆయన మాట వింటే ఎంత మేలు మనకి. మన రోగం బాగవడానికి, మనం పాపం పోవడానికి, పరిశుద్ధులుగా మారడానికి, ఉజ్జీవింపబడ్డానికి, ఆధ్యాత్మికంగా ఇంకొక స్టెప్, ఒక అడుగు ఇంకొక ముందరికి వెళ్ళడానికి సూత్రం ఏంటి తెలుసమ్మా? సువార్త, వాక్యం, మంచి మాట, ప్రభువు మాట, వేరే వాళ్ళ మాట కాదు. ఆయన మాట మనం వింటూ ఉంటే, ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే, ఆయన వాక్యాన్ని మనం మననం చేసుకుంటే మన బాధల్ని, చింతల్ని దూరం చేసుకోగలం. మన ప్రతి కోరికని అన్నిటిని సిద్ధింపు చేసుకోగలం. జీవితంలో అందరికంటే ప్రత్యేకంగా కనబడతాం. వాక్యంతో మనం ఉంటే, వాక్యానికి ప్రత్యేకమైన స్థానం మనం ఇవ్వగలిగితే. పరలోకమందు ఏమన్నాడమ్మా? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. ఇక్కడ చాలా ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తున్నాం. ఏముంది? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. ఎక్కడుందట ఈ నిరీక్షణ? పరలోక రాజ్యం. లంగర్ అన్న మాట విన్నారమ్మా? లంగర్ అన్న మాట విన్నారా? లంగర్ ఈ మధ్య పాట ఒకటి వచ్చింది కదా, లంగర్ వేసినావా అని. విన్నారమ్మా? లంగర్ అంటే ఏంటి అమ్మా? లంగర్ అంటే కింద, తల్లిగారికి బాగా తెలుసు, గోదావరి పక్కన ఉంటుంది కదా, సముద్రం పక్కన. లంగర్ అంటే ఏంటంటే ఒక పడవ ఉంటుంది, ఒక వాడు ఉంటుంది, అది నీటిలో కొట్టుకుపోకుండా ఉండడానికి మధ్యలో ఉంటుంది. ఆ పక్కన ఎక్కడైనా ఒడ్డు ఉండదు, దాన్ని అలా కాన్స్టెంట్గా ఉంచాలి. ఏం చేయాలి? ఒక యాంకర్ టైప్ ఉంటుంది అనమాట, ఒక కొక్కు టైపు, కొక్కు ప్లస్ ఆకారంలో ఉండి పైన మొనతేలి ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే చైన్కి కట్టేసి కిందకు వదిలేస్తారు. అది ఎక్కడ తగిలికుంటుంది? భూమిని తగిలి పట్టుకుంటుంది. అర్థమైందమ్మా? భూమిని తగిలి ఇలా 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 పట్టుకుందా గట్టిగా భూమిలో దిగిపోతుంది. భూమిలో దిగిపోతే అప్పుడు ఏమవుతుంది? ఈ పడవ నీళ్ళకి కొట్టుకుపోకుండా, లేదా వాడ నీళ్ళకి కొట్టుకుపోకుండా ఉంటుంది అనమాట. మనకి నిరీక్షణ లంగరు ఏమో రాయబడిందమ్మా అక్కడ? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గురించి ఎవరి ద్వారా వింటున్నాడు? ఎపెఫ్రా ద్వారా విన్నాడు. ఎవరి ద్వారా విన్నాడమ్మా? అపోస్తలుడైన పౌలు గారు. అంటే ఏదో ఫ్రెండ్స్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. అయ్యా ఇదిగో నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, అయ్యా మాకున్న పరిశుద్ధులు వాక్యం తప్ప దేని మీద శ్రద్ధ చూపించరండి, వాక్యంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను కూడా అనేక చోట్ల నాకు అవకాశం దొరికినప్పుడల్లా సంఘం గురించి, కొంతమంది నాకు బాగా అంటే ఇష్టమైన వారంటే వాక్య రూపేణ ఆధ్యాత్మికంగానే వారి గురించి నేను అప్పుడప్పుడు ప్రస్తావిస్తాను. అయ్యా అలానా అమ్మగారు ఉన్నారు, ఆమె చాలా చక్కని ప్రార్థన పుర్రాలు, ఒక ఆయన నరసింహరావు గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తాడో నాకు చాలా ఇష్టం అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రార్థన చేస్తూ అలా వినాలనిపిస్తూ ఉంటుంది అని జస్ట్ మామూలుగా చెప్తూ ఉంటాను. ఇలాగున ఈ కొలసీల సంఘం గురించి ఎపెఫ్రా ఎవరితో చెప్తున్నాడమ్మా? ఎవరితో చెప్తున్నాడు? ఎపెఫ్రా అపోస్తలుడైన పౌలు గారితో చెప్తున్నాడు. పౌలు గారితో చెప్తూ పౌలు గారు ఇది మరలా కొలసీ సంఘానికి వ్రాస్తున్నాడు. ఇదిగో నేను ఎపెఫ్రా ద్వారా మీ గురించి నేను విన్నాను. అది మొట్టమొదటి ఏంటంట? పరలోకమందు మీ కొరకు ఉంచబడినటువంటి నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, తర్వాత పరిశుద్ధులందరి మీద మీకున్న ఒకటి దేని గురించి అంట? నిరీక్షణ గురించియు, రెండవది ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను? ఆరాధన అంటే ఏంటో తెలుసమ్మా? ఆరాధన అంటే మన జీవితాల్లో జరిగిన మేలే కాదు, సంఘ జీవితంలో జరిగిన మేలు, ఆధ్యాత్మికంగా వారు ఎలాగ బైబిల్ చదువుతున్నారో, ఎలాగ బైబిల్ అర్థం చేసుకుంటూ ఉన్నారో, ఎలాగన పాటలు పాడుతున్నారో, ఎలాగన ఆరాధన చేస్తున్నారో, ఎలాగ సంఘంలో పనిచేస్తున్నారో, వారు అన్ని విషయాల్ని మన భగవంతుని దగ్గర మనం ముచ్చటించడం ఆరాధన అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఆయనకి తండ్రికి కృతజ్ఞత ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. థ్యాంక్స్ చెప్తున్నారు తండ్రికి. ఎందుకు చెప్తున్నారు? ఆ కొలసీల సంఘానికి ఉన్నటువంటి నిరీక్షణ ఎక్కడుందట? కొలసీ సంఘానికి నిరీక్షణ పరలోకమందు దాచబడినటువంటి నిరీక్షణ, పరలోకమందు ఉంచబడింది అన్నమాట నిరీక్షణ. మనకి 3 సంగతులు మనం చూస్తాం ఇక్కడ. 1 ఏంటంటమ్మా? విశ్వాసము, 2 ప్రేమ, 3 నిరీక్షణ కదండి. ఏమన్నాడు? విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. అయితే అన్నిటికంటే ముఖ్యంగా నిరీక్షణ
నిరీక్షణ ఎక్కడ వేయబడిందంటే ఎక్కడుందంట నిరీక్షణ? పరలోకముందంట. అంతే, పరలోకమందు ఒక లంగర్ మనకి. ఇంకా అర్థమవుతుంది, మన జీవితాల్లో మన బ్రతుకులో నిరీక్షణ లేకుండా క్రైస్తవులుగా ఉండడం వలన కాదు. అంటే మనకి నిరీక్షణ అంటే ఏంటి? మరి ఇదిగో నా రాజు వస్తున్నాడు, రేపు నా రాజు వచ్చినప్పుడు నా రాజు నన్ను తీసుకుని వెళ్తాడు. ఇదిగో నేను ఎత్తబడే గుంపులో ఉంటాను, ఆయనతో పాటు ఆయన పక్కన కూర్చుంటాను, ఆయనతో పాటు కలిసి తింటాను, నా తండ్రి సింహాసనాన్ని చూస్తాను, నా తండ్రిని ఆరాధిస్తాను, నేను వారితో స్తుతించే వారితో నేను కూడా ఎలుగెత్తి స్తోత్రం ప్రభువా మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధిస్తాం. అక్కడ బంగారపు వీధులు ఉంటాయి, చక్కగా ఆయనతో పాటు మనం ఎప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు అని మనం వేణుల్లా పొగట్టడానికి, భగవంతునితో మమేకం కావడానికి, ఆయనతో లీనం కావడానికి ఎంత చక్కని సుందరమైనటువంటి దృశ్యం. నిరీక్షణ ఏంటి తెలుసా? నేను ఎత్తబడి గుంపులో ఉంటాను, నేను కూడా నా రాజు నన్ను తీసుకువెళ్తాడు, నన్ను వదిలిపెట్టడు, నా కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. దుఃఖం ఎక్కువ ఉండదు, వేదన ఉండదు, ఆయనతో ఉంటాం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం కదండి. అక్కడ దేవదూతల్లా ఉంటామంట, మనం ఆనందిస్తూ ఉంటాం. ఇది నిరీక్షణ. ఏది? ఇదిగో నా రాజు ఎలాగైతే తిరిగి లేచాడో నేను కూడా రేపు తిరిగి లేస్తాను. నా రాజు నన్ను ఆకర్షిస్తాడు, నా రాజు ఇదిగో రాబోతున్నాడు. అర్థమైందమ్మా? ఇద్దరు తిరగలి విసురుతున్నారు, ఒక ఆమె ఎత్తబడే తిరగలి విసిరి దానిలో నేనుంటాను. పొలంలో ఇద్దరు పనిచేస్తున్నారు, ఒక ఆయన ఎత్తబడ్డాడు, ఒక ఆయన విడవబడ్డాడు. ఇదిగో పొలంలో పనిచేస్తున్నారంటే ఇద్దరు, ఒకరు ఎత్తబడ్డారు, విడవబడ్డారు. ఇద్దరు మంచం మీద పడుకున్నారు, ఒకరు ఎత్తబడ్డారు. ప్రభువా ఎత్తబడే గుంపులో ఉండాలి, నేను ఎత్తబడేవాడిగా ఉండాలి, అన్నీ సంపాదించుకుని ఇదిగో క్షయమైనటువంటి వాటి వైపు వెళ్తూ నిరీక్షణ. మీకు అర్థమవుతుందమ్మా? అదే నిరీక్షణ. నా ప్రభువు నన్ను చేర్చుకుంటాడు, నేను పరలోక రాజ్యంలో ఉంటాను, నా రాజుతో నేను మన గురేంటో తెలుసమ్మా? రాజ్యం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, ఆయనతో ఉండడం, ఆయనలో ఉండడం. మీకు అర్థమైందమ్మా? కొలసీలకు రాసిన పత్రిక మనం చూస్తే ఇదిగో కొలసీ సంఘాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసమును బట్టి, ప్రేమను బట్టి, నిరీక్షను బట్టి, ఈ 3 సంగతులను బట్టి దేవునికట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎంత మంచి మాట అండి! అర్థమవుతుందన్నమాట. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మన ఆరాధన చేయడానికి మన నోళ్ళు తెరవాలి. అందుకే మనం మనస్ఫూర్తిగా భగవంతుని మనం పాపం లేకుండా ఉన్నప్పుడు పరిశుద్ధిని పలకరించడానికి ఇష్టపడతాము. ఎవరి గురించి మనకు అనవసరం. నా దేవుని ఇంతగా నన్ను, అందుకే ఎలాగ నోరు మూసుకోగలను, ఎలాగ మౌనంగా ఏమైనా పాట ఉంటుందమ్మా? ఏం పాట అమ్మా అది? ఎట్లు మౌనము చదవమ్మా, పాడమ్మా. ఎట్లు మౌనముగా నుండు హల్లెలూయా. మనం ఎట్లు మౌనంగా ఉండగలమమ్మా? మనం భగవంతునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎలాగుండగలం? ఎలా మౌనంగా ఉండగలం? ఆయన చేసినటువంటి చూడండి, ఆ సంఘం అట విశ్వాసంలో 2, ప్రేమలో, నిరీక్షణలో. దేంట్లోనమ్మా? విశ్వాసంలో, ప్రేమించుట్లో. మీరు పక్కన చూడండి ఒకసారి, ఎడం పక్కన చూడండి, మెడం పక్కన చూడండి, మీ ఎడం పక్కన చూడండి ఒకసారి, అందరూ మీ ఎడం పక్కన చూడండి, మరలా తిప్పి కుడివైపుని చూడండి, అర్థమవుతుందమ్మా? ప్రేమించడం అంటే పరిశుద్ధుల్ని ప్రేమించడం. అర్థమైందమ్మా? మన మనసులో ఏ కల్మషం లేకుండా మనం ఆయనలా మారడం అంటే ఏంటి తెలుసా? అన్నీ మర్చిపోయి మనం పక్కవారిని చక్కగా ప్రేమించగలం, మనం పరిశుద్ధుల్ని ప్రేమించగలం, వారి అవసరతలు తీర్చడం. సంఘం అంటే ఏంటంటే ఆయన శరీరం, అదే చెప్తాడు. ఆయన శిరస్సు, సంఘం ఆయన శరీరం, ప్రతి అవయం చక్కగా అమర్చబడి ఉండాలి. ఇది సజీవమైనటువంటి ఇటుకలు, మీరు సజీవమైనటువంటి అవయాలు. ఈ శరీరం అనే భగవంతుని శరీరం, దేవుని శరీరంలో మీ భాగస్తులు దేని పని దాన్ని చేయాలి. భగవంతుడు అదే చెప్పింది, ఏ అవయం పని ఆ అవయం చేయాలి. ఇదిగో చేయి పని చేయి చూసుకుంటుంది అంటే చేయకూడదు, ఏమో అవుతుంది.
కాలు చూసుకుంటుంది అంటే కాలు ఈ చెయ్యిలు అవుటే అవుతాయి, కాళ్ళు అవుటే అవుతాయి. అందుకే మనం అన్ని అవయవాలు సక్రమంగా చక్కగా రక్త ప్రసరణ జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే సంఘంలో ఏముంటుందట? విశ్వాసం ఉంటుంది. 2 ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. 3 ఏముంటుంది? నిరీక్షణ అనే లంగరు ఉంటుంది. స్థిరంగా ఉంటాం. మన బోధ స్థిరమైనటువంటి బోధ. మన బోధ ఆయన వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు. ఇదే మన బోధ. అర్థమైందమ్మా? ఇదిగో మీరు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, పాపక్షమాపణ పొంది బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన తర్వాత మీరు పరిశుద్ధాత్మైన వరాన్ని పొందుతారు. ఇది అపోస్తలుల బోధ. ఈ బోధలోనే మనం కట్టబడాలి. ఆయన మనకి అప్పు చెప్పినటువంటిది వాక్యం అటు ఇటు మనం వెళ్ళకూడదు. ఏదైనా సరే మీరు విమర్శించాలంటే వాక్యం రిఫరెన్స్ చూపించాలి. వాక్యం రిఫరెన్స్ చూపించకుండా విమర్శించడానికి వీల్లేదు. ఆ సంఘం ప్రేమతో ఉంటుంది, ఆ సంఘం విశ్వాసంతో ఉంటుంది, ఆ సంఘం గొప్ప నిరీక్షణతో ఉంటుంది. అలాగే ఇంకొక మాట చెప్తాడు, పరలోకమందు, మరలా 3 చదువుతున్నాను చూడండమ్మా. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ ఎప్పుడంటమ్మా? ఎల్లప్పుడూ. ఇప్పుడు నిన్న మనం చూసాం ఒక ఆయన, ఎవరమ్మా ఆయన పేరు? ఎవరు? ఎపెప్రా ఏం చేశారట? అతను ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడేవాడు. ఎపెప్రా నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడు. ఏమనున్నాం ఇక్కడ మనం చదవబోతున్నాం. అప్పుడు ఎపెప్రా నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడు. ఎపెప్రా మీ నిమిత్తము ఎల్లప్పుడూ ప్రార్థనలలో పోరాడేవాడు. ఎవరి నిమిత్తం? మీ నిమిత్తం, సంఘం నిమిత్తం. అర్థమైందండి? మన జీవితాల్లో ప్రార్థన. అందుకే ఇంకా కొంచెం ముందరికి వెళ్తుంటే మనం ఏం చేయాలో భగవంతుడు చెప్తూ ఉంటాడు. నేనేం చేయాలో భగవంతుడు చెప్తాడు, నువ్వేం చేయాలో భగవంతుడు చెప్తాడు. ఆయన చెప్పిన మాట వింటే మేలు. నా జీవితంలో మేలు కలగాలి, నా జీవితం మేలు కలగాలి, శుభం కలగాలి, నా ఇంట్లో కొరత ఉండకూడదు, నా ఇంట్లో ప్రభువా నీ చిత్తం నెరవేరాలి అనుకుంటే ఆయన మాట మనం వినాలి. ఆయన మాట మనం వింటే మనకేమవుతుందట? మేలు. మాట వింటే ఇంకంతకంటే సూత్రం ఏమి లేదు. సూత్రం ఏంటమ్మా? ఆయన మాట వినాలి, జాగ్రత్తగా వినాలి. తర్వాత ఇంకా ఏమన్నాడు ఇక్కడ? తర్వాత చదవండి. ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, చదవండి గట్టిగా. యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో, ఇక్కడ చూడండి, ఏదంట? మీ దగ్గరికి వచ్చింది సువార్త. ఎవరి ద్వారా వచ్చింది? ఎపెప్రా ద్వారా వచ్చింది. ఎపెప్రా ద్వారా వచ్చిన ఈ సువార్త మీకేం కలిగిస్తుంది? నిరీక్షణ కలిగిస్తుంది. మీరు చూడండి, సువార్తలో ఉన్న గొప్పతనం నేను మనం చూసాం. సువార్తలో సిలువను కూర్చిన వార్త నశించు వారికి వెరితనంగా ఉంటుంది, అదే రక్షించబడినటువంటి వారికి అది దేవుని శక్తి అన్నమాట. సువార్త దేవుని శక్తి. ఆ సువార్త దేవుని శక్తి అంటే తెలుసా? మనకు పవర్ వస్తుంది అనమాట. మన దగ్గరికి ఏమొస్తుంది? పవర్ వస్తుంది. పైనుంచి నడినెత్తి నుంచి అరికాల వరకు మనం ఆవరించబడతాం. దేని ద్వారా? వాక్యం ద్వారా, సువార్త ద్వారా, యేసు మాట ద్వారా, వాక్యం ద్వారా మనం అభిషేకించబడతాం. మనం అభిషేకించబడినప్పుడు ఆ వాక్యం లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించినప్పుడు ఆ హృదయంలో ఉన్నటువంటి కల్మషం బయటకు వెళ్ళిపోవాలి, పాపం బయటకు వెళ్ళిపోవాలి, ఆయన ఆక్యుపై అవ్వాలి. దాని అర్థం ఏంటో తెలుసా? నేను తలుపు ఎత్తు నిలబడి ఏం చేస్తున్నాడు? తడుతూ ఉన్నాడు. తడుతూ ఉంటే హృదయం తెరిస్తే యాక్సెప్ట్ చేశారా యేసుక్రీస్తు వారిని అని అడుగుతారు. అమ్మ మీరు మారు మనసు పొందారా? ఏమని అడుగుతారు? మీరు మారు మనసు పొందారా అంటే దాని అర్థం ఏంటి? నూతన మనసు పొందారా? నూతన మనస్సులో ఆయన ఉంటాడు. ఎవరుంటారు? యేసుక్రీస్తు వారు ఉంటారు. యేసుక్రీస్తు వారు ఉన్న దేవాలయంలో వేరే పాపానికి చోటు ఉండదు. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటమ్మా? ఆజ్ఞ అతిక్రమ. భగవంతుడు ఏం చెప్తాడు? అయ్యా క్షయమైన వాటి మీద దృష్టి ఉంచకూడదు. ఎక్కడ ఉంచాలి? ఇదిగో ఏమని చెప్పాడు? 3:1 ఏం చెప్తామమ్మ? కొలసి 3:1
మీరు పైనున్న వాటిని వెతకాలి. అక్కడ ఎవరున్నారమ్మా? యేసుక్రీస్తు వారు పైన ఉన్నాడు. మన చూపంతా పైన ఉండాలి. ఎక్కడున్నా? ఆకాశమందు నీవు తప్ప. దాని అర్థం ఏంటో తెలుసమ్మా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఒకవేళ ప్రభువా నా హృదయం కృషించిపోయినా, నా శరీరం కృషించిపోయినా, నీవు నాకు స్వాస్థ్య భాగం. ఏమన్నాడమ్మా? నీవు నాకు నిత్యము ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నువ్వు నా స్వాస్థ్య భాగం ప్రభువా, నువ్వు నా పానీయ భాగం తండ్రి, నీవే ప్రభువా నా భాగమును కాపాడుచురా. ఎంత మంచి మాట అండి. అందుకే మన చూపంతా ఆకాశం వైపు చూడాలి. పైనున్న వాటిని వెతకమంటే భగవంతుని అక్షయమైనది అనగా క్షయం కానివ్వండి. ఉన్నవాడు అనువాడు. యెహోవా అంటే ఏంటమ్మా? ఉన్నవాడు అనువాడు. ఆయన ఆదియు అంతమునైన దేవుడు. ఆయన తప్ప ఆయన ముందరేమీ లేదు, వెనకాల ఏమీ లేదు. అంతా ఆయనే, సర్వం ఆయనే. నేను మనం రిఫరెన్స్ చూస్తాను. ఇదిగో భూమి మీద ఉన్న దినవృత్తాంతాల గ్రంథమమ్మా తీసారా? రిఫరెన్స్ ఏమన్నా తీసారమ్మా? దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం ఏమన్నాడు? యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశం ప్రభువా. చూడండి ఎంత మంచి మాట. ఏమన్నాడమ్మా? యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశం. మహత్యమును ఏమిటమ్మా? మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు చాలు ప్రభువా నీకే చెందుచున్నాయి. అందుకే అన్నీ నీ దగ్గర ఉంటుంది. ఒకవేళ రాజు మన దగ్గర ఉంటే, రాజు మనతో ఉంటే ఇంకేం అక్కర్లేదండి. లోకంలో ఏదొద్దు నాకు. చూడండి ఎంత భక్తుడు ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడో. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా, నీవు నాకుండగా లోకంలో ఏది వద్దు. పైనున్న వాటిని వెతకండి అంటే దాని అర్థం అది. అర్థమైందమ్మా? పైనున్న వాటిని ఏంటి వెతుకుతున్నావు? బంగారం నాది, వెండి నాది, భూమి మీద ఉన్న సమస్తము నా వశం అన్నాడు. ఏం బ్రదర్ ఆ మాట చదవండి. ఘనత, తేజస్సు, మహిమ, ప్రభావాలు, పరాక్రమం ఆయనవే. నేను కొన్ని మర్చిపోయాను. చదవని బ్రదర్ ఆ మాట కొన్ని. యెహోవా భూమి ఆకాశములను సమస్తమును నీ వశం. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నాయి ప్రభువా. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతినిగా నీవే చేసుకున్నావు ప్రభువా. చాలు బ్రదర్, చాలు భగవంతుని. అందుకే పైనున్న వాటిని మనం చూడాలి. మనం ఎప్పుడు కూడా అక్షయమైన దాని మీద మన దృష్టి ఉంచినట్లయితే, ఇదిగో మన పైనున్న వాటి మీద, భగవంతుని మీద, యేసుక్రీస్తు వారి మీద సులువుగా చిక్కులు పెట్టే చిన్న చిన్న వాటి మీద మన పక్కన త్యజించి ఆయన మీద విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడిన యేసు వైపు మన దృష్టి ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఇక్కడ ఏమైనా వ్రాయబడింది? క్రీస్తు యేసునందున్న విశ్వాసం, పరిశుద్ధుల మీద ఉన్న ప్రేమ, పరలోకంలో ఉన్న నిరీక్షణ మనకి ఫలాలను ఇస్తుంది. అదొకటే కాదు, సువార్తట ఫలించేటట్టుగా చేస్తుంది. సువార్త ఈ ఫలాల్ని వ్యాపింపచేస్తుంది. అందుకే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, నీవు కూడా ఒక సువార్తవి అన్నాడు భగవంతుడు. అర్థమవుతుందమ్మా? నీవు యేసుక్రీస్తు వారి వలె ఉండడానికి పిలువపడ్డావు. 1 రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది కదా, మీరు క్రీస్తు యేసు వారి వలె ఉండడానికి పిలువపడ్డారు. వాక్యం మిమ్మల్ని యేసుక్రీస్తు వారిలా మారుస్తుంది. ఈ వాక్యము మన బాధలను తీరుస్తుంది. వాక్యము మన కోరికలను తీరుస్తుంది. వాక్యము మన చింతలను తీరుస్తుంది. వాక్యము, ఇదిగో వాక్యం ఉన్నప్పుడు సమస్తము ఆయన వశం, భగవంతుని వశం, అన్నీ ఆయన వశం. నీకు సంతోషం కలగాలంటే ఆయన చేతిలో నుంచి రావాలండి. నీకు ఆరోగ్యం రావాలంటే ఆయన చేతిలో నుంచి, తిన్నది అరగాలంటే ఆయన చేతిలో నుంచే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఆయనకట ఈ సువార్త విశ్వాసం వచ్చింది. ఈ సువార్త వల్ల కొలసి సంఘానికి విశ్వాసం వచ్చింది, ప్రేమ వచ్చింది, నిరీక్షణ వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా ఫలిస్తున్నారు వారు. ఆ సంఘం వారు ఏం చేస్తున్నారమ్మా? ఫలిస్తున్నారు. ఆ మాట చూద్దాం అక్కడ. ఈ సువార్త సర్వలోకంలో ఎక్కడమ్మా? సర్వలోకంలో ఫలిస్తుంది. అక్కడే కాదు, వారు ఎక్కడికి వెళ్తే మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం అమ్మా. మీకు అర్థమైందమ్మా? అందుకే భక్తులను ఎందుకు పిలుస్తారు? అయ్యా
మా ఇంటికి రండి, ప్రార్థన చేయండి, మా ఇంటికి రండి, టీ తాగండి, మా ఇంటికి రండి, భోజనం చేయండి, మా ఇంటికి రండి, కొద్దిసేపు కూర్చోండి, ముచ్చటించండి అంటే ఒకరికి వెళ్ళమని కాదు. అనగా అప్పుడు ఏమవుతుందో తెలుసమ్మా, ఆశీర్వాదాలు భగవంతుడు వారితో పాటు వెళ్తాడు. వారి కుటుంబంలో వాక్యము సువార్త ఎక్కడుంటే అక్కడ ఫలం ఉంటుంది, మంచే జరుగుతుంది, సంతోషమే ఉంటుంది, సమాధానం ఉంటుంది, కృప వెళ్తుంది. మన జీవితాల్లో కూడా ఎవరో మహానుభావులు వారు త్యాగం చేస్తే కృప మన ఇంటికి వచ్చింది, మనతో వచ్చింది, మనల్ని తేజరిలో చేస్తుంది. అర్థమవుతుందమ్మా? మన సంతోషం ఈ లోకంలో. నేను మరలా చెప్తున్నాను, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభు. నాకు చాలా ఇష్టమైన మాట. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది అంతే. మనం ఆయన పట్ల బలంగా ఆయన్ని బాగా మనం హత్తుకోవడం అంటే తెలుసా, నువ్వు ఉంటే చాలు ప్రభువా, నువ్వు ఉంటే చాలు, వాక్యం ఉంటే చాలు, అన్నీ ఆటోమేటిక్గా దానంతడమే తన్నుకుంటూ వస్తాయి. దాన్ని ఏదో అంటారు, దానంతటా అదే కలగ చేసుకుంటూ వస్తాయి. మన వెనకాల వస్తే నడిచి వస్తుంది ఆశీర్వాదం, శాశ్వత జీవం వస్తుంది మన ఆయన సన్నిధిలో. కొద్దిసేపు కూర్చుంటే 2 సూత్రాలు మనం చెప్తూ ఉన్నాం. ఒకటి, ఆయన సన్నిధిలో కనబడుతూ ఉండాలి, ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి. ఈ 2 చేస్తున్నప్పుడు తప్పకుండా మన జీవితంలో మనల్ని అనేకులు పిలిచి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, మా ఇంటి కోసం ప్రార్థన చేయండి, మా గృహస్థుల కోసం ప్రార్థన చేయండి, అయ్యా ఇదిగో పలానా వ్యక్తి అనారోగ్యంగా ఉన్న మా కోసం ప్రార్థన చేయండి. మీకు అర్థమవుతుందమ్మా? వాటంతా అవే మీ వెంట ఆశీర్వాదాలు వస్తాయి. మీరు అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మీరు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అయినా కూడా మీరు అడుగు పెట్టే ప్రతి స్థలం దీవించబడుతుంది అని భగవంతుడు సెలవిస్తున్నాడు. అందుకే ఇక్కడ మనం ఏమన్నదమ్మా, ఈ సువార్త దేవుని శక్తి. ఆ సువార్త ఉన్నప్పుడు ఫలాలు వస్తాయి. ఆ సువార్త అక్కడ కొలసి సంఘంలో ఉన్నప్పుడు మనకు ఫలాలు కనబడుతున్నాయి ఇక్కడ. అందుకే వారి కష్టంలో నష్టాలని వాక్యం మీద ఎంత రీసెర్చ్ చేస్తున్నారో, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారో వాక్యం గురించి. వాక్యము 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 వాక్యము. తర్వాత చూడండి తర్వాత, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా వారిలో ఫలిస్తుంది. అంత మాత్రమే కాదు, అది ప్రాకుతూ ఉంది, వ్యాపిస్తూ ఉంది. సువార్త మంచి వార్త. యేసుక్రీస్తు వారు ఆయన్ని ఎంతోమంది ఆటంకపరచవచ్చు, ఎన్నో విధాలుగా ఇబ్బందులు పట్టి, అయినా కూడా వ్యాపిస్తుంది. భగవంతుని ప్రేమ వ్యాపిస్తుంది. ప్రేమ వ్యాపిస్తుందండి. మంచి ఎప్పుడు స్లోగా అయినా సరే ముందరికి వెళ్తుంది, ఆగదు అక్కడ. అందుకే ఏమన్నాడమ్మా, ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. మీలో సహితం. కొలసి సంఘం ఎక్కడో 1500 కిలోమీటర్ల దూరాన ఉంది. ఈయనేమో రోమా సామ్రాజ్యంలో ఖైదీగా ఉన్నాడు. అక్కడి నుంచి ఏ విధంగా ఫలిస్తుందో చూడండి. ఆధ్యాత్మికత పరిపక్వత అంటారు దీన్నే, ఆత్మీయ పరిపక్వత. వారు మా అద్భుతాలు జరుగుతున్నాయా, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయా, ఇంకోటి జరుగుతుంది, ఆత్మలు ఎలాగని వర్ధిల్లుతున్నారు, ఆత్మలు ఏ విధంగా ఫలాలు ఫలిస్తున్నారు, ఏ విధంగా ప్రేమ, ఏ విధంగా విశ్వాసము, ఏ విధమైన నిరీక్షణ మీకు ఉంటుంది. భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఏ విధమైన ప్రేమ ఉంది, ఏ విధమైన నిరీక్షణ ఉంది, ఏ విధమైన నిరీక్షణ ఉంది, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఎలాగుంది, ఏ పాలల్లో ఉంది. భగవంతుడు ఆ యొక్క సంఘాన్ని, కొలసి సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై వ్రాస్తూ ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు. తర్వాత 7వ వచనం నేను మనం చూస్తాం. ఎపెప్రా చదవండమ్మా. ఎపెప్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన, దాసుడే అయ్యాడు, తోడి దాసుడు. చూడండి, పౌలు గారు నేను దాసుని అంటున్నాడు. నేను దాసుని, నాతో పాటు దాసుడు ఎవరు? ఎపెప్రా. చదవని పడతాడు. ఎపెప్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుని. ఎంత మంచి మాట అండి. మనం చూసాం ఎపెప్రాని గురించి. ఈ సంగతులన్నీ ఎవరి ద్వారా నేర్చుకున్నారు? కొలసి సంఘం ఎపెప్రా ద్వారా. ఎపెప్రాయే ఈ కొలసి సంఘాన్ని స్థాపించాడు. అపోస్తలుడైన పౌలు గారు కాదు. ఎపెప్రా ఈ కొలసి సంఘాన్ని స్థాపించి వారందరికీ వాక్యం ద్వారా ఎన్ని విద్యాబుద్ధులు నేర్పించాడు. చక్కగా జననం గురించి, మరణం గురించి,
పునరుద్ధాన బలం గురించి, ఏ విధంగా సహవాసం చేయాలి, ఏ విధంగా కూడి కావాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఆరాధన చేయాలి, ఎలా సేవ చేయాలి, ఏ విధమైన ప్రేమ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటో, నిరీక్షణ అంటే ఏంటో చక్కని సువార్త పట్టుకొచ్చాడు కొలసీ సంఘానికి. అంత మాత్రం వారెంత పరిపక్వతలోకి ఉన్నాడో అపోస్తలుడైన పౌలు గారు ఎంత అద్భుతంగా ఉత్తరం రాస్తున్నాడు చూడండి. ఎపప్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకున్నారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. నిన్న కూడా మనం చూస్తాం, అతడు మా విషయంలో నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడు. నమ్మకం ఆ మాట ఆ భగవంతుని చేత మనం బైబిల్ గ్రంథంలో చాలా అరుదుగా వినపడతాయి. కొంతమందే మనకి ఇలాంటి వ్యక్తులు కనబడతారు. ఎపప్రా ఎవరటమ్మా? నమ్మకమైన క్రీస్తు పరిచారమ్మ. మన జీవితాల్లో కూడా ఈ 40 రోజులు ఉపవాసాలు ఉంటున్నారు, మంచిది, చక్కగా మన వాక్యంలో అభివృద్ధి చెందుతున్నారు. కానీ భగవంతుడు మీ నుంచి ఆయన ఆశించేదంటే నమ్మకమైన క్రీస్తు పరిచారకుడిగా ఉండాలి. నమ్మకత్వం ఎక్కడ ఉంటుంది తెలుసామా? కరువులో నమ్మకత్వం ఉంటుంది, మీకు అర్థమవుతుందమ్మా? కష్టంలో నమ్మకత్వం ఉంటుంది, బాధలో నమ్మకత్వం ఉంటుంది, ఇబ్బందిలో నమ్మకత్వం ఉంటుంది. మనల్ని చాలామంది భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, మీకు చాలా మటుకు తెలుసు. భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, భర్త ఉద్యోగం చేస్తూ ఉంటాడు, చాలా చక్కగా ఉంటుంది. అయితే భర్త కొంచెం అనారోగ్యం వస్తుంది, కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు సహాయం కావాలి, ఎవరికి? భర్తకి సహాయం కావాలి. అయితే ఏం చేస్తుంది భార్య? ఇదిగో కుంటోడు నువ్వు, గుడ్డోడు నువ్వు, నీతోనే ఉన్నానని విడిచిపెట్టి వెళ్ళిపోతే అది నమ్మకత్వం అవుతుందా అండి? ఒకవేళ అదే పరిస్థితి నీకైతే, ఆమెకైతే, మన నమ్మకత్వం క్రియల్లోనే కనబడాలి. ఎలా అంటామా? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు ఎపప్రా, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. చూడండి ఎంత మంచి మాట. అతడు అట ఎపప్రా అట వారితో ముచ్చటిస్తూ అపోస్తలుడైన పౌలు గారితో తిమోతితో మాట్లాడుతూ, అయ్యా మా కొలసీ సంఘం, ఆ సంఘ సభ్యులు ఒక్కొక్కరిని పేరున గుచ్చి చెప్తున్నాడు. ఏమని? అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. కపటమైన ప్రేమ కదా అది, బయటికి కనబడేటటువంటి ప్రేమ. లోపల ఒకటి పెట్టుకుని లోపల ఒకటి పెట్టుకుని బయటికి ఒక విధంగా ప్రవర్తించలేదు. వారు ఆత్మయందలి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమట ఏం చేయదమ్మా? డంబంగా, చదవండి 13వ అధ్యాయం కదమ్మా. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. చదవండి అమ్మ త్వరగా. కొరింథీయులకు రాసిన పత్రిక కదమ్మా 13వ అధ్యాయము. ప్రేమ అమ్మ త్వరగా తీయాలి. మా మేరేం గారు లేరు చూడండి, ఎంత లోటు. మా చిన్న మేరేం గారు లేరు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉంటాను. ప్రవచించు, నెమ్మది బ్రదర్, ప్రవచించు కృపావరములు కలిగి ఉండి ఆ మర్మములన్నీ జ్ఞానమంతి తెలిసినా కూడా, ఎరిగిన వాడినైనా కూడా ఆ కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం నాకున్నా, అద్భుతాలు చేసిన, ఆశ్చర్యకార్యాలు చేసిన, చేయి పెడితే స్వస్థతలు జరిగిన ప్రేమ లేని వాడినైతే, అర్థమవుతుందమ్మా? ప్రేమ లేని వాడినైతే, ప్రేమ ఎక్కడ ఏ ప్రేమ ఉండాలట? ఆత్మయందలి ప్రేమ. ఆ ప్రేమ ఎవరిది? దేవుని ప్రేమ. ప్రేమ ఏం చేయదండి? స్వార్థంగా ప్రవర్తించదు. చదవండి బ్రదర్. ప్రేమ డంబంగా, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా మాట్లాడదు, స్వప్రయోజనం ఎప్పుడు స్వార్థాన్ని కోరుకోదు, విచారపడదు, ఎప్పుడు డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఎప్పుడు ఒకేలా ఉంటుంది, త్వరగా కోప్పడదు, అపకారమును ఎప్పుడు మనసులో పెట్టుకోదు. ఇదిగో దుష్టులు ఎక్కయు, ఏమన్నాడమ్మ ప్రభువారు? దుష్టులు ఎక్కయు శత్రువుల ఎడలను నేను ఉపకారనై ఉన్నాను. 6:36 లోకసువార్త 6:30 ఏమన్నాడు? నేను దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను నేను ఉపకారిని. నా మీద ముఖం మీద ఉమ్మేసువాడిని కౌగిలించుకుంటాను. నా ఇంటి దాన్ని ఏమంటారు, క్షేమాన్ని కోరుకోలేనటువంటి వ్యక్తిని, నా ఇంటి మీద దుమ్మెత్తి పోసేవారిని, నాకు బాగా నన్ను హింసించేవారిని నేను ప్రేమిస్తాను. అది ఈ రోజున సిలువ ప్రేమ మనకు నేర్పించేది. దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను నేను బాగా బాధ పెడుతున్నారా? తన వల్ల నీ కుటుంబం పాడైపోయిందా? తన కోసం నువ్వు ప్రార్థించి రివర్స్లో వస్తుంది. తన మీద రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, నిప్పులట నెత్తి మీద పోసినట్టు ఉంటుందట మన ఆశీర్వాదం. అతన్ని ఆశీర్వదిస్తే
మనం ఎప్పుడు ప్రభు అతను ఆశీర్వదించు, ఆమెను ఆశీర్వదించు. నీకు నిజంగా నీకు శత్రువుగా అనిపిస్తుందా? నీకు ఆమె అంటే ఇష్టం లేకుండా ఉందా? అతనంటే కష్టంగా ఉందా? ఏం చేయాలి తెలుసా? అతని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారి క్షేమాన్ని నువ్వు కోరాలి, వారి కొరకే నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడట నిప్పులు నెత్తి మీద పోసినట్టు ఉంటుందట వారికి. అర్థమైందా? మనం ఏం చేయక్కర్లేదు, దేవుడే చూసుకుంటాడు. అందుకే మనం చేయవలసింది దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను మన ఉపకారిగా ఉండాలి. ప్రభు చెప్పే బోధ అదే. అందుకే ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ త్వరగా కోపడదు. ప్రేమ అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరమ్మా ప్రేమ అంటే? ఎవరు? ప్రేమ అంటే ఆయనే, యేసుక్రీస్తు వారు. ఆయన గురించే చెప్పేటటువంటిది ఆ మాట. ఆయనలో మనం ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రేమలో పరిశుద్ధత ఉంటుంది. ప్రేమ ఉన్న చోట మత్సరం ఉండదు, కోపం ఉండదు, ఈర్ష్య ఉండదు, ద్వేషాలు ఉండవు, నేను ఎక్కువ నేను తక్కువ అనేది ఏమి ఉండదు. ప్రేమ తర్వాత చెప్పండి మరి ఇంకోటి, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, డంబంగా. ప్రభు మీ ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపాడు. ఎవరు? ఎపెఫ్రా. అందుకే మేము నిజంగా మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంత మంచి మాట అండి, చాలా సంతోషించదగిన మాట. తర్వాత ఇంకో వేరే సబ్జెక్టుకి మనం వెళ్తాం. 9వ వచనం. ఇతడు అవ్వడం మరలా చెప్తున్నామా? ఎవరమైన పేరు? ఎపెఫ్రా. ఎవరు? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఇంకొక మాట 4:12 కదా మనం చూసాం. 4:12 ఉంది, ఎపెఫ్రా కింద బ్రదర్, అతడు మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచు. అంటే ప్రార్థనలో పోరాడేవాడు. అందుకే మీరు అతనే కాదు ప్రార్థన చేయడం, మీ గురించి విన్నాం కదా, అప్పటి నుండి మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. ఎల్లప్పుడూ మీ విశ్వాసాన్ని బట్టి, మీకున్న ప్రేమను బట్టి, మీకున్న భగవంతుని మీద నిరీక్షను బట్టి ఎల్లప్పుడూ దేవుని ఎదుట కృతజ్ఞతాస్తుతులు మీ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన, చక్కని ఆరాధన చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మన భక్తులు చేసిన ఆరాధన మనం నేర్చుకోవాలి, వారిలా మనం చేయాలి. ఏదో చిన్న చిన్న విషయాలు, ప్రభువా నాకు ఆ ఇల్లు ఇచ్చావు, దాన్ని ఇచ్చావు, స్తుతులు అని కాదు. కానీ నిజంగా ప్రేమను బట్టి, విశ్వాసాన్ని బట్టి, నిరీక్షను బట్టి ఆ స్వార్థ మన జీవితాల్లో చేసిన క్రియ. మునుపు దోషకుడును, ఈ రోజున మునుపు హింసకుడు, ఈ రోజున నా సిచ్యువేషన్ ప్రభువా నేను ఆరాధించడానికి, బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, నలుగురితో కల్మషం లేకుండా గొంతులు వేయడానికి, తప్పట్లు కొట్టడానికి, భగవంతుని మనస్ఫూర్తిగా ఆయనలో లీనం కావడానికి ఎంత అదృష్టం ఇచ్చావు ప్రభువా అని మనం మనస్ఫూర్తిగా భగవంతుని మన 2 చేతులు ఆయన వైపు ఎత్తి స్తుతించగలగడం, ఆరాధించగలగడం. అందుకే నా తండ్రికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. తర్వాత 9వ వచనం. అందుచేత అంటే ఈ సంగతులన్నీ జరిగినాయి కదమ్మా. ఏమేమి సంగతులు జరిగినాయి? పైన ప్రేమను బట్టి, విశ్వాసాన్ని బట్టి, నిరీక్షను బట్టి, ఫలాలను బట్టి, సువార్త వ్యాప్తి చెందడాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలాగని చెల్లిస్తున్నాడో, ఎపెఫ్రా అనే భక్తుడు ఏ విధంగా క్రీస్తు పరిచారకుడు ఉన్నాడు, నమ్మకమైన మామూలు పరిచారకుడు కాదు ఆయన, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడిగా ఉన్నాడు. ఈ సంగతులన్నీ చూస్తూ అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. ఇదంతా 9 నుంచి 14 వరకు ఒకటే వచనం. గ్రీక్ లాంగ్వేజ్లో 14 వచనం వరకు ఒకటే వచనం ఉంటుంది గ్రీకు ఆ యొక్క కాంటెస్ట్లో. అయితే మనం భగవంతుని దగ్గర అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక దైవజనుడు, సువార్థికుడు, సువార్త చెప్పాలని ఆశపడేటటువంటి వ్యక్తి తాను చేయవలసినటువంటి పని ఏంటంటే, నువ్వు ఎంత వాక్యం చెప్పావో నాకు కూడా భగవంతుడు బాగా హెచ్చరిస్తాడు. ప్రార్థనలు ఎక్కువ ఉండాలి, ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, బలహీనుల కొరకు ప్రార్థన చేయాలి. నేను యాక్చువల్లీ మనం చేసే ప్రార్థన బైబిల్ ఎక్కడా లేదు. ఇదిగో రోగుల కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వీరి వరకు ప్రార్థన చేయండి, అది ఎక్కడా లేదు. పర్వాలేదు అక్కడ మనం ఈ ప్రార్థనలు ఎక్కడా లేవు. చేతులు పెట్టండి, అలా పెట్టండి, ఇలా చేయమని ఎక్కడ మనం అంతగా ఉండవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించేటటువంటి ప్రార్థనలు డిఫరెంట్ ప్రార్థనలు. దేనికోసం ప్రార్థన చేయాలి? విశ్వాసములు అభివృద్ధి చెందాలి, నిరీక్షణని విడవబెట్టకూడదు, ప్రేమ కలిగి ఉండాలి సంఘం. మనం ప్రార్థన ఏం చేస్తున్నాడో అపోస్తలుడైన పౌలు గారు. అందుచేత ఈ సంగతి విన్నాడు, ఈ సంగతి విని నాటి దగ్గర నుండి మేమును
మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. ఏ ప్రార్థన చేస్తున్నాడో చూడండి, ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానం పొంది ఉండాలి. అందుకే తిమోతికి రాసిన పత్రిక కదండి, ఏమన్నాడంటే అక్కడ మీరు క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఎవరిని గురించమ్మా? యేసుని గురించి అనుభవ జ్ఞానం కలిగి, అనుభవపూర్వకంగా ఎరిగి ఉండాలి యేసయ్యని. మీకు మామూలుగా మనకి అనుభవపూర్వకంగా ఎవరి గురించి తెలుసు? మీ పిల్లల గురించి అనుభవపూర్వకంగా తెలుసు, మీ భార్య గురించి భర్తకు తెలుస్తుంది, పిల్లలకు తెలుస్తుంది, పిల్లల గురించి తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఎలా చూశారు? వారితో సహవాసం చేస్తున్నారు. అందుకే మనం సహవాసం చేస్తే, యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తే, ఎవరితోటమ్మా? యేసుక్రీస్తుతో సహవాసం చేస్తే, దగ్గరగా ఉంటే మనకేం కలుగుతుందట? అనుభవ జ్ఞానం కలుగుతుంది. ఎవరితోటి? దేవునిని కూర్చోదు. మన బ్రదర్ ఆ మాట చూసారా? ఆ సత్య విషయమే, ఆ సత్య విషయమే అనగా యేసుక్రీస్తు వారి విషయమే అనుభవ జ్ఞానం కలవారే ఉండాలని మీ నిమిత్తం విశ్వాసులు కాదు బ్రదర్, ఇంకొక మాట ఉంటుంది, సత్య విషయమే అది కాదు, ఆయన చదవం బ్రదర్. ఆయన మనుషులందరూ, అది ఆ మాట బ్రదర్, ఆ మనుషులందరూ రక్షించబడి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని నిశ్చయించుచున్నాడు. ఇష్టం ఆయన గురించి నేర్చుకోవాలని, ఆయన గురించి ఆలోచన చేయాలని, ఆయన గురించి బాగా దగ్గరగా అనుభవ జ్ఞానం కదా. మన అనుభవ జ్ఞానం అంటే పక్కన స్నేహితుడు ఎలా కూర్చుంటాడో, ఒక ఫ్రెండ్ ఎలా కూర్చుంటాడో అలాగ భగవంతునితో కూర్చున్నట్టు ఆయన దగ్గర నేర్చుకోవాలి. అందుకే వాక్యంతో ఉంటే ఆయన పక్కన ఉన్నట్టు మనకు సహవాసములు ఉంటే మీకు పక్కన ఉన్నట్టుంటుంది. ఆ పక్కన అటువైపు ఇటువైపు మనం చూడం. అర్థమవుతుందమ్మా? అటువైపు ఇటు చూసావంటే పక్కన వదిలిపెట్టాం. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయట్లేదా, ప్రార్థన చేయడం మానేసావు, దాని అర్థం ఏంటి తెలుసమ్మా? నాయన నువ్వు నాకు అక్కర్లేదని. మీకు అర్థం చేసుకోండి డైరెక్ట్. ఆ రోజున నిద్రాభారంతో ప్రార్థన చేయడం మానేసా అంటే, ఈరోజు ప్రభువా నీ అవసరం నాకు అక్కర్లేదు, ఆయనతో సహవాసం అక్కర్లేదు, ఆయనతో ఫ్రెండ్షిప్ అక్కర్లేదు, నువ్వు నాకు వద్దు, దాని అర్థం. అదే వాక్యం చదవలేదా, ప్రార్థన చేయలేదా, మనం మర్చిపోకున్నాము ఈ రెండు సంగతులు. మనం ఆయన దగ్గర ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. ఈ రెండు సూత్రాలు మా మాటికి చెప్తున్నాను మరో విధంగా అనుకోండి. మనం ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉండాలి. రెండోది కనబడుతూ ఉండాలి. మనం ఆయన దగ్గర కనబడుతూ ఉండాలి. ఆయన వాక్యము మన ముందు అవకాశం దొరికినప్పుడల్లా వాక్యాన్ని ముందరేసుకుని ఈరోజు చదవ. కొలెసీలకు రాసిన పత్రిక ఎన్నో వచ్చిన వరకు చదవం, 9వ వచ్చిన మరలా మీరు చదవండి. ఈ యాకోబు బ్రదర్ ఏమన్నా తప్పు చెప్తున్నాడా, అలా చెప్తున్నాడేంటి, ఇలా చెప్తున్నాడేంటి, అలా కాదు ఇలా కాదని ఒకసారి ప్రశ్నించవచ్చు, అడగొచ్చు, లేకపోతే ఫోన్ చేయొచ్చు. మీరు ఆలోచన చేయండి. నేనేం బాధపడను, నేర్చుకుంటాను. నేను నేర్చుకునేవాడిని, నేను బాధకుని కాదు, నేనేమి ట్రైనర్ని కాదు, జస్ట్ నేను ఆయన దగ్గర శిక్షకుని, దాన్ని ఏమంటారు, నేర్చుకునేవాడిని. ఆయన దగ్గర నేర్చుకుని నాకు ఇష్టం వాక్యం అంటే బాగా ఇష్టం. ఆయనతో ఉండడం ఇష్టం, ఆయన ప్రేమించడం ఇష్టం, ఆయనలో బ్రతకడం ఇష్టం, ఆయనలో మాట్లాడడం ఇష్టం, ఆయనలో ఇమిటేట్ చేయడం ఇష్టం, ఆయనలో ఉండాలని చాలా ఇష్టం. యేసుక్రీస్తు వారిలో ఉండాలి ప్రభా. ఒక్కరోజైనా సరే నీ రూపంలోకి మారాలి నేను, నీ స్వరూపం. అందుకే 4:19 కదమ్మా, 4వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, చిన్న పిల్లలారా క్రీస్తు సారూప్యం మీరందు ఏర్పడాలని మీ విషయమే మరలా నాకు వేదన కలుగుతుంది. ప్రార్థన చేస్తున్నాడు, ప్రసవ వేదన పడుతున్నాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. అంటే ఏంటో తెలుసమ్మా? పోరాటం అంటే ప్రసవ వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. అయ్యో ఎవరి గురించో తెలుసా? యాకోబు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు, వాక్యాన్ని సరిగా విశ్లేషించట్లేదు, వాక్యాన్ని సరిగా ఉచ్చరించట్లేదు, వాక్యంతో సరిగా ఉండట్లేదు, వాక్యం ఉన్నట్టు చెప్పట్లేదు. అయ్యో నా నిమిత్తం భగవంతుడు పరిశుద్ధాత్మ దేవుడు నా నిమిత్తం విజ్ఞాపన చేస్తాడు. మీకు తెలుసామా? ఆయన విజ్ఞాపన చేస్తాడు నా నిమిత్తం, నా కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు వారు నా కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆ కృప ద్వారా ఇంకా ఈ దుర్మార్గుడు బతుకున్నాడు, లేకపోతే ఎప్పుడో చచ్చిపోవలసినాడు. అందుకే మన జీవితాల్లో మీకు క్షేమం కలుగుతుందంటే, మీరు ఇంకా ఇలా ఉన్నారంటే ఆయన మీ నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ ఆయన నీ సహవాసం నాకు వద్దు అంటే ఆయన విజ్ఞాపన చేయడం మానేస్తాడు. ఆయన ఇష్టం, మీ బలవంతం ఏమీ లేదు. ఆయన ఇదిగో నా కోసం ప్రార్థన చేయి, యేసయ్యా నా కోసం ప్రార్థన చేయి. హిజ్కియా అంటాడు, ప్రభువా బాధ భరించలేకపోతున్నాను, ప్రభువా ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాను, నీవు నా కోసం పూటపడాలి. ఏమన్నాడమ్మా? నీవే 38వ అధ్యాయంలో ఉంటుంది బ్రదర్, నీవే నా కోసం పూటపడు తండ్రి, నువ్వు నా కోసం ఉపవాసం ఉండు ప్రభువా, నువ్వు నా కోసం ప్రార్థన చేయి తండ్రి. నేను ఏడవలేకపోతున్నాను, నా గొంతు ఎండికిపోయింది, నా కన్నులు కన్నీరు కార్చలేకపోతున్నాను,
నా వల్ల కావట్లేదు, నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, నేను కనిపెట్టలేకపోతున్నాను తండ్రి, నేను నీ దగ్గర ఏదో ఎక్కువ సమయం గడపాలని వస్తాను తండ్రి, నిద్ర వచ్చేస్తుందయ్యా, ఆలోచనలు మారిపోతున్నాయ్యా, ఇక్కడ ఆలోచిస్తాను, నా ఆలోచనలు వేరే విధంగా వెళ్ళిపోతాయి ప్రభా తండ్రి, స్థిరంగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నీ మీద మనసు ఉంచలేకపోతున్నాను, గురించలేకపోతున్నాను ప్రభా తండ్రి. నా కోసం ప్రార్థన చేస్తావా, నా కోసం పూట పడతావా ప్రభా, నా కోసం ఉపవాసం ఉంటావా? ఆయన విజ్ఞాపన చేస్తున్నాం నీ కోసం, నీ ఇంటి కోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం. అందుకే మనకి క్షేమం. ఒకవేళ నీ ప్రార్థన నాకు వద్దంటే నీ ఇష్టం అంటాడు భగవంతుడు, ఏముండదు. ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఈ మాట తెలిసిన కాడి నుంచి నీ కొలసి సంఘం విశ్వాసంలోను, నిరీక్షణలోను, ప్రేమలోను, ఫలించట్లోను, సువార్త వ్యాప్తి చెందుట్లోను అభివృద్ధి చెందుతున్న విషయం ఎపప్రా ద్వారా విని అపోస్తలుని పౌలు గారు అంటాడు కదా, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము కూడా మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక. ఎంత మంచి మాట అండి. మన జీవితాల్లో కూడా నేను క్లోజ్ చేస్తాను, మనం కూడా ప్రార్థన చేయడం మానకూడతాం. ప్రార్థన చేయడం మానొద్దు, ప్రార్థన చేయడం మానొద్దు. నేను 4 గంటలకు లేస్తాను, ఏ సమయమైనా. ఒకవేళ బలహీనతకు ఉంటే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా లేస్తాను, 4 గంటలు లేచి ప్రార్థన ఆయన సన్నిధిలో కనిపెట్టడం, మౌనంగా ఉండి కనిపెట్టడం. కొంత మనకు అంతకుముందు నాకు తెలియదు. ఒకసారి ప్రభు నన్ను హెచ్చరించిన తర్వాత ఆయన సన్నిధిలో కనిపెట్టడం, ఆయన సన్నిధిలో కనపడడం, రెండే నేర్చుకున్నాను నేను. అమ్మ నేనేమన్నాను, ఆయన సన్నిధిలో ఎక్కువ కనపడుతున్నాను, వాక్యం దగ్గర ఎక్కువ రండి. తర్వాత రెండోది, అవకాశం దొరికినప్పుడల్లా వాక్యం దగ్గర కనబడుతూ ఉన్నాను, ప్రార్థనలో కనబడుతున్నాను. నీ యొక్క ప్రజెన్స్ ఉంచండి. భగవంతుని దగ్గర కనబడితే తప్పకుండా ఆయన నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ ఇంటికి వస్తాడు. ఆయన పని నువ్వు చేస్తే నీ పని ఆయన చేస్తాడు. ఆయన మాట నువ్వు ఉంటే నీ మాట ఆయన అంటాడు. అయ్యో నా ప్రార్థన ఆలకించలేదు. మనం ఏమన్నాడు హిజ్కియా, ప్రభువా నా కోసం పూట పడతావా? మీకు అర్థమవుతుందా మా మాట? నేనేం చెప్తున్నాను, నా కోసం పూట పడతావా అంటే నా కోసం కడుపు మార్చుకుంటావా, నా కోసం కష్టపడతావా, నా కోసం కన్నీరు కరుస్తావా, నా కోసం ప్రార్థన చేస్తావా, నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తావు ప్రభా, నా ఇంటి క్షేమం కోసం ప్రార్థన చేస్తావు. భగవంతుని మనం డైరెక్ట్గా అడుగు, నువ్వు చూసుకో ప్రభు. అందుకే ఏమన్నాడు, నా చింతంతా నీ మీద వేస్తాను అంటే తన అర్థం ఏంటో తెలుసా, నేను నా వల్ల కావట్లేదు ప్రభా, ఇదిగో నేను చేయవలసిందంతా చేశాను ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఇక సాయంత్రం వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయి నా వల్ల కావట్లేదు ప్రభు, నీవో చూసుకో. ఎంతోమంది తల్లులు షుగర్ తోటి, బీపీలతోటి, లేదా రకరకాల వ్యాధులతోటి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి రాత్రి వచ్చిన తర్వాత కూలబడిపోయి నా వల్ల కావట్లేదండి, కొంచెం ఏమైనా టీ చేసి పెట్టండి అని తన భర్తని ఏ విధంగా అడుగుతుందో అలాగనే పరమాత్మని, పరిశుద్ధాత్మ దేవుని మనం కూడా ప్రభువా నా కోసం పోటుపడు ప్రభు. మనం ప్రార్థనలో పోరాలి అనే సిచ్యువేషన్లో ఆయనే నీ బాధలను తీర్చేదేవు, నీ కష్టాన్ని తీర్చేదేవు, ఇబ్బందులు తీర్చేదేవు, నీ శ్రమను చూసేటటువంటి దేవుడు. అందుచేత మేము ఈ సంగతుల్ని వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకం గల వారిగా ఉండాలి, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు. స్తోత్రం ప్రభా. ఎంత మంచి మాట అండి. స్తోత్రం ప్రభా. మనసులో ఆలోచన చేయండి, ప్రభా నేను నిన్ను సంతోషపెడుతున్నానా? ఆయన కొలసి సంఘం గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు గారు కొలసి సంఘానికి ప్రార్థన చేస్తున్నాడు, ఆ సంఘస్థులందరి కొరకు. ఎందుకో తెలుసా? ప్రభువుని సంతోషపెట్టాలి. మీరు ఎవరిని సంతోషపెట్టాలమ్మా? మీరు ప్రభువుని సంతోషపెట్టాలి, ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని సంతోషపెట్టడం కంటే అద్భుతం ఇంకేముందమ్మా? మన జీవితాలు ఈ రోజున మనం చిన్న సంగతి నేర్చుకుని వెళ్తున్నాం. అయ్యా నిన్ను సంతోషపెట్టేవాడిగా నన్ను చేయి, నా కుటుంబం నిన్ను సంతోషపెట్టాలి, నేను దుఃఖపరచకూడదు, నిన్ను ఆయాసపరచకూడదు. చిన్న అట్లనే నమ్మకంగా అయ్యప్పరా నమ్మకమైన క్రీస్తు ప్రభువా నేను కూడా నీకు నమ్మకంగా ఉంటున్నాయి, నిన్ను ఉన్న దాంట్లోనే నేను సంతోషపడతాను. ఎక్కువ నేనేమి చికెన్ కూరలు తేలేను ప్రభా, నేనేదో బిర్యానీలు పట్టురాలేను ప్రభా, నాకు ఉన్న దాంట్లో 2 కాసులు వేస్తానయ్యా, ఉన్నదంతా సర్వస్వం ఆయన పాదాల మీద పడిపోవడం, ఆయన పాదాల దగ్గర పడిపోవడం, ఆయన పాదాల దగ్గర పడడం. అర్థమవుతుందమ్మా అన్నమాట. ఆయన పాదాల దగ్గర పడడమే ఆ పరమాత్మనికి మన ఇష్టలుగా ఆయన సంతోషపడ్డాడు. ఎప్పుడు సంతోషపడతాడమ్మా? ఎప్పుడు సంతోషపడతాడు తెలుసా? ఆయన మాట వింటే సంతోషపడతాడు. అయ్యో మీరు నా మాట వింటే ఎంత మేలు,
ఎంత అద్భుతమైన ఎంత మేలు అంటే ఏంటి తెలుసా? ఎంతో మేలు ఆయన మాట వినడం. ఆయన మాట వింటే ఆయనకి సంతోషం. ఇప్పుడు తండ్రి ఉన్నాడమ్మా, తండ్రి విన్నాడు. 2 కొడుకులు ఉన్నారు. ఓ కొడుకు దగ్గరకు వచ్చాడు, అయ్యా పొలం దగ్గర కొంచెం గడ్డేసి రావాలి అన్నాడు. ఆ పెద్దోడు అన్నాడు, ఆ డాడీ అదంత పని వస్తానన్నాడు. అన్నాడు కానీ ఆ ఫ్రెండ్స్ ఎవరో కలిశారు, క్రికెట్కి వెళ్ళినారు రారన్నాడు. అటు నుంచి అటు వెళ్ళిపోయాడు. ఆ గేదెలు ఏమవుతున్నాయో, ఆవులు ఏమవుతున్నాయో ఆయన చింతలేదు వాడికి. తర్వాత మళ్ళీ అనుమానం వచ్చింది, రే అన్నయ్య వెళ్ళి ఉంటాడంటావా? లేదు డాడీ ఆడెక్కడ ఆడుగా క్రికెట్ ఆడుతున్నాడు అన్నాడు చిన్నోడు. అయితే నువ్వు వెళ్తావంటారా? నేనెందుకు వెళ్తాను, ఆడెళ్ళినాడు నేనెందుకు వెళ్తాను అన్నాడు చిన్నోడు. ఇంటికి వచ్చేస్తాడు. మరలా అయ్యో మా నాన్నకు చెప్పాడు కదా, నేను ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఆయన వెళ్ళనన్నవాడు వెళ్ళొచ్చి గేదెలు గడ్డేసి వచ్చాడు. అర్థమవుతున్నామా? ఎవడు గొప్పోడు, ఎవడు భగవంతుని సంతోషపరిచినట్టు? వెళ్ళనని వెళ్ళొచ్చినాడే కదమ్మా. అర్థమవుతున్నామా? నేను వెళ్తాను ప్రభువా, నేను చేస్తాను ప్రభువా, ప్రార్థిస్తాను తండ్రి, చేతులెత్తుతాను ప్రభువా, ఆరాధిస్తాను తండ్రి, నీ సత్య సువార్త నీ సాక్షిగా ఉంటాను ప్రభువా అన్నవాడు కాదు కదా. అర్థమైందమ్మా? ఏమీ లేకపోయినా దాని అర్థం ఏంటంటే చదువు లేదు, సంజ లేదు, ఉన్న దాంట్లో ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ తోటే ప్రభువా నా వల్ల ఏమవుతుంది అని నేను వెళ్ళనని చెప్పేసి వెళ్ళి దేవుని పని చేస్తే భగవంతుని ఏం చేసినట్టు సంతోషపరిచి. అలాగన మనం భగవంతుని సంతోషపెట్టే గుంపులో ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. టైం ఎంత అయిందమ్మా? అయిపోయిందా? టైం ఎంత అయిందమ్మా? ఎక్కువ భగవంతుని పెట్టే గుంపులో ఉండాలి. దేవుని చేతి మధ్య మనం 9వ వచనం నుంచి రేపు ధ్యానం చేద్దాం. భగవంతుడు మీరు చదువుకుని రండి, చదవండి, మీరు కూడా ధ్యానం చేయండి, ఆరాధన చేసి రండి. ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రభువా ఈ వాక్యం నాకు కూడా బాగా అర్థం కావాలి ప్రభువా, నేను ఆరాధన చేయాలి, నీలా ఉండాలి, నేను సంతోషపెట్టే కుటుంబంలా ఉండాలి, నేను సంతోషపెట్టే వాడిగా ఉండాలి నా తండ్రి. అందుకే ఎపెప్రాల నమ్మకమైన క్రీస్తు పరిచారకుడిగా ఉండాలి ప్రభువా.